పోలీస్ పహారా మధ్య పెట్రోల్ బంకులు అన్న పోలీస్ అన్న అక్కడ కూర్చొన్నాడు. ఇది పరిస్థితి. మోడీ గవర్నమెంట్ ఓట్లే. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వల్లనే ఎట్లుందని కొంతమంది అంటున్నారు. ఇది పరిస్థితి. పెట్రోల్ బంకులు ఖమ్మమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బంకులు వాళ్ళు చెప్పేది ఏంటంటే బయట జనమే రేట్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారు, డీలర్స్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అనమాట కస్టమర్లు వినియోగదారులు అనుకుంటున్నారు. అది సైకిల్ దొక్కునోడికి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని ఆధునిక కాలమాన పరిస్థితులు ఇస్తే ఇట్లా తయారైన పరిస్థితి. మరి గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యిలు కుక్కర్లు ఉన్నాయి, కానీ బండ్లకి కరెంటు కుక్కర్లు 2000 పెడితే వస్తాయి. ఈ కరెంటు బండ్లు మాత్రం అసలు 1,00,000, 1,50,000, 2 లక్షలు పెట్టింది రావట్లేదు. కాబట్టి అందరూ కొనలేకపోతా ఉన్నారు, లేకపోతే అందరూ కరెంటు బండ్లు కొనుక్కుంటారు. సో పెట్రోల్ బంకు ట్యాంకు అంతకుముందు కొంత చెక్ ఇచ్చి కొద్దిగా తర్వాత ఇది చేసుకున్నా కూడా కొద్దిగా టైం ఉన్నా కూడా ఇది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేమో నెట్ క్యాష్ కడితేనే పేమెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నెట్ క్యాష్ కడితేనే ఇస్తున్నారట. అదొకటి లేటు. బంకులన్నీ క్యాష్ అంటే వీళ్ళు టర్న్ ఓవర్ వచ్చిన డబ్బులు కట్టేసి తెచ్చుకుంటారు. ఇప్పుడు కట్టిన తర్వాతనే ఇది ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందట. దానికోసం పైన కూడా కృత్రిమ కొరత ఒకటి అంటున్నారు. డీలర్ల కొద్ది కృత్రిమ కొరత, రేటు పెరిగిద్దని చూస్తూ ఉన్నారు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతి లేని విధానాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇరాన్ మీదనే ఆధారపడి, అమెరికా మీదనే ఆధారపడి ఇంకా ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళతోని కలిసి తెప్పించుకోవచ్చు, రష్యా దగ్గర తెచ్చుకోవచ్చు, ఇంకో దేశంతో ఇతర అపిక్ దేశాలు ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ చేసే దేశాలు, ఆయిల్ గ్యాస్ ఖనిజ నిక్షేపాలు చేసే దేశాలు వాళ్ళని తెచ్చుకోవచ్చు. గాడులు కాస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు, దౌత్య శాఖ, విదేశాంగ వ్యవహారాల శాఖ. లక్షలు దొబ్బుతూ లక్షలు దెంగు తిని ప్రజలకి ఇన్కన్వీనియంట్ చేస్తూ ఉంటూ మరి ఇప్పుడే ఎట్లుందంటే మరి యుద్ధం ఎప్పుడు ముగిసిద్దో తెలియదు, ప్రజలకి కన్వీనియంట్ ఎప్పుడో తెలియదు. అల్లాడిపోతూ ఉన్నారు జనం, ఆందోళన చెందుతూ ఉన్నారు జనం. ఇది పరిస్థితి. చూడండి ఖమ్మంలో, ఈ ఖమ్మమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఆ చెక్ చేసేటువంటి వాళ్ళు లేరు. అడ్డగోలుగా ఉన్నది పరిస్థితి, ఆ రేట్లు ఎంత ఉన్నాయో ఇదంత ఉందో పరిస్థితి మనం అంచనా వేయలేని పరిస్థితి. $1500 ఫుల్ ట్యాంకులు, జనాన్ని ఆతృతగా మళ్ళీగా 1500 కొడితే వారం, 1500 అంటే 10 రోజులు మినిమం వస్తుంది ఆయనకి. తప్పనిసరి అయితే 2 వీలరే కాకుండా ఈ ప్రయత్నం నుంచి $1500 కొట్టిస్తుందంటే మినిమం 10 రోజుల పాటు ప్రాబ్లం లేదు ఆయనకి. 10 రోజుల సంగతి దేవుడు. ఇట్లా క్యాన్లలో బాటిళ్ళల్లో కొట్టట్లేదు కాబట్టి ఈ పరిస్థితి. మనిషికి 5 లీటర్లకి ఎక్కువ కొట్టొద్దు, 1 లీటర్కి ఎక్కువ. 1 లీటర్ అంటే సరిపోదు. రాబోయే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అసలు పంపుల సంగతి దేవుడు ఎరుగు. ఇట్లాంటి పరిస్థితి అవుతుంది. ఇది బంకులలో ఉన్న పరిస్థితి.
పెట్రోల్ బంకులో ఇది పరిస్థితి.